నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్తమాంజలి. ఇప్పుడు మనం కొర్లగుంట అనే గ్రామం లేదా దాన్నే సింహాద్రిపురం అంటారు. ఇక్కడ మనం మూల్పూరి సత్యనారాయణ గారి ఆయిల్ పామ్ తోటలో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇవి దాదాపు 25 ఏళ్ల వయసు మొక్కలు అనమాట ఇవి. ఈ మొక్కలు వీటికి గత 4 ఏళ్ల నుంచి ఈయన మన ఇన్పుట్స్ వాడుతున్నారు. మనం ఏదైతే బయో ఫెర్టిలైజర్స్, బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇస్తామో వాడుతున్నారు. దిగుబడులు చక్కగా వస్తున్నాయి. మొక్క కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా అన్సీజన్లో గెలలు ఉన్నాయి చూడండి. గెల్లనేవి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట మీకు. తర్వాత మనకి చాలామంది రైతుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి గెల్ల ఎప్పుడు కొయ్యాలని. గెల్ల ఎప్పుడు కొయ్యాలంటే మనకి 1 లేదా 2 పళ్ళు దీని నుంచి రాలన్నమాట. మొక్క నుంచి 1 లేదా 2 పళ్ళు రాలాలి. తర్వాత ఈ పక్షులు కొట్టేయాలన్నమాట. ఈ పక్షులు కొట్టేయాలి. కొట్టేసినప్పుడు ఈ గెల్ల మనకి రైపనింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు మనం కొయ్యాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మంచి గెలలు రావటమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మేజర్ ప్రాబ్లం ఇప్పుడు పామాయిల్ కొబ్బరి రైతుల్లో రూగోస్ వైట్ ఫ్లై. మనం నిన్న అనుకున్నాం గతంలో కరోనా కంటే డేంజర్ ఇదని చెప్పి. ఆ రూగోస్ వైట్ ఫ్లై చాలా దెబ్బతీస్తుంది. బట్ ఈ చేలో ఆశించింది కానీ అది చచ్చిపోయింది అనమాట. మీకు విజువల్గా నేను చూపిస్తాను. ఎక్కడన్నా ఆకు కిందకి రాలిన దగ్గర చూడండి, ఈ చెట్టు మంచి గెలలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం మన ఇన్పుట్స్ వాడారన్నమాట. ఈయన వాడిన తర్వాత ఇప్పుడు రూగోస్ వైట్ ఫ్లై అటాక్ చేసింది ఇక్కడ, కానీ అది చచ్చిపోయింది. ఎక్కడా లైవ్ లేదు. నిన్న మీరు కొబ్బరి తోటలో చూశారు, అక్కడ చక్కగా ఎగురుతున్నాయి. ఇక్కడ చూడండి, అటంతా అవి చచ్చిపోయినాయి అనమాట. ఇంతకంటే అవి మనకు హాని చేయలేవు. ఈ రూగోస్ వైట్ ఫ్లై అనేది మనకి ఆశించడం వల్ల రైతులకి 50 నుంచి 70% దిగుబడి పడిపోతుంది. చాలా నష్టాల్లో ఉన్నారు. ఇది చాలా మహమ్మారి ప్రస్తుత కాలంలో. ఇది మనకి వింటర్ సీజన్లోనే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ మన ఇన్పుట్స్ వాడే దగ్గర మాత్రం ఎక్కడా కూడా అది మన రైతుల్ని ఇబ్బంది పెట్టట్లేదు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని జయించినా చాలు, మనకి మిగతా పంట అలాగే పండిపోతుంది. మనం ఏం చేయకపోయినా పండుతుంది. ఎందుకంటే 50 to 75% లాస్ అంటే రైతుకి చాలా మేజర్ లాస్ అనమాట. మేజర్ డ్యామేజ్ ఇదే చేస్తుంది. ఇంకోటి, మనం ఆర్గానిక్ ఇన్పుట్స్ వాడటం వల్ల ఇక్కడ కొన్ని రకాల ఇవి చూడండి, మనకి స్పైడర్ లాంటివి వచ్చి తింటున్నాయి అనమాట. ఇక్కడ స్పైడర్ వెబ్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది, దాక్కుంది. ఇప్పుడు మనకి సాలిడ్ అనేది ఒకటి వచ్చి ఇక్కడ వీటిని తినేస్తూ ఉంటుంది అనమాట. ఈ పురుగుల్ని కొంత మనం ఇచ్చే వీటి వల్ల ఇది అయిపోతుంది, చచ్చిపోతాయి. ఇప్పుడు అది కానీ బతికి ఉన్నట్టయితే ఇదంతా మెరుస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇలా లాగినప్పుడు ఆ పురుగు ఎగురుతూ ఉంటుంది. ఈ పురుగు అంతా చచ్చిపోయింది చూడండి. ఇవన్నీ చచ్చిపోయిన పురుగులు. కాబట్టి అది బతికుంటే మనకి జిగురుగా కనిపిస్తుంది దానిపైన. అటువంటి జిగురు కూడా ఎక్కడా లేదు. ఇదంతా చచ్చిపోయింది అనమాట. అది ఆశించకుండా చెయ్యాలంటే మనం కొంచెం ఎక్కువ డోసులు వాడాలి. అవి వాడి మళ్ళీ రైతుకి భారం పెంచడం ఎందుకని చెప్పి మనం లిమిటెడ్ డోసే వాడిస్తున్నాం. దానివల్ల ఇలాగ మనకి రూగోస్ వైట్ ఫ్లై ఆశించినా కూడా మనకి ఎటువంటి హాని చేయకుండా చక్కగా మన పంట మన చేతికి వస్తుంది. ఇలాగే ఆయిల్ పామ్లో పక్కన కెమికల్ ఫీల్డ్లో రూగోస్ వైట్ ఫ్లై బతికుండి కనిపిస్తుంది. ఇప్పుడే చూసాం, ఆ పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు. కాకపోతే ఆ యజమాని పర్మిషన్ కావాలి మనం చూడాలంటే, అది షూట్ చేయాలంటే. అందుకని మనం వద్దు, అంత దూరం వెళ్ళొద్దు. ఇప్పటి వరకు చూద్దాం. మీరు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, ఎక్కడా కూడా రూగోస్ వైట్ ఫ్లై అనేది బతికలేదు. మొత్తం అంతా చచ్చిపోయింది, అంటే నిర్యాణం చెందిందనమాట. చచ్చిపోయిందని కూడా చెప్పడం. చూడండి అక్కడ గెల్ల. ఇప్పుడు ఇది యాక్చువల్గా అన్సీజన్. మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే గెల్ల వస్తాయి. కానీ మన ఇన్పుట్స్ వాడినందువల్ల అన్సీజన్లో కూడా గెల్ల కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా చెట్లకి. మనం ప్రకృతికి మొక్కని దగ్గర చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ రైతుకి గోశాల కూడా ఉంది, గోవులు కూడా తిరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక రీజను. ఆ విధంగా ప్రకృతితో మమేకమైన మొక్క మనకి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మనకి ఇవ్వటానికి.
అదే కెమికల్ ఇస్తే ఆ మొక్క సఫర్ అయిపోయి దానివల్ల ఇబ్బంది పడి కొన్ని ఇప్పుడు ఇందాక మనం ఇదే ఊర్లో ఇంకో తోటలో చూసాం. అదైతే శాంతం కాపు అయితే ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయటానికి మనం కొంత సర్కస్ చేయాల్సొచ్చింది. దాదాపు 4 నెలలు, 5 నెలలు టైం పట్టింది. అలా గాకుండా రెగ్యులర్‌గా ఆరోగ్యంగా ఉన్న మొక్కకి మనం అయి ఇచ్చుకుంటా పోతే ఇంకా అధిక దిగుబడులు పొందొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఈ తోటలో ఆయన రైతైతే అందుబాటులో లేరు. కనీసం 12-14 టన్నులు వస్తున్నాయని నేను ఆశిస్తున్నాను. అందుకే రైతు సోదరులందరూ కూడా మనం ప్రకృతి దగ్గరగా వెళ్ళడం, ప్రకృతికి మొక్కలు యాక్చువల్‌గా ప్రకృతిలో ఒక భాగం కాబట్టి, ప్రకృతి సంబంధమైన ఉత్పత్తులే వాడి, ఆ మొక్కకి స్వాంతన చేకూరుద్దాం. తర్వాత భూమి పాడైపోతుంది. మనం కెమికల్స్ వాడటం వల్ల. అండర్‌గ్రౌండ్ వాటర్ పాడవుతుంది. తర్వాత అది వాతావరణంలో ఇదయ్యి కలిసి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. పీల్చే గాలి పొల్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఈ ఆర్గానిక్ వాడటం వల్ల మనకి భూమి చక్కగా ఉంటుందనమాట. ఇప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భూమి ఆరోగ్యంగా ఉంటే దాని నుంచి ఉత్పత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. రసాయన అవశేషాలు లేకుండా ఉంటాయి. మనకి ఇన్ని రకాల జబ్బులు, రోగాలు రాకుండా ఉంటాయి. ఆ విధంగా మనం రైతు సోదరులందరూ గమనించి మన జాతికి విషం లేని ఆహారాన్ని అందించే దిశగా మీరు వెళ్తే ప్రకృతి కూడా మీకు ఎంతో సహకరిస్తుంది. ఆ ఫలాలు నేను చాలా మంది రైతుల దగ్గర చూశాను. ఎవరైతే నా కాన్సెప్ట్‌లో వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రకృతి చాలా సహకరిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూడండి దాదాపు వర్షం తర్వాత ఇంతవరకు నీళ్లు పెద్దగా పెట్టలేదు. అయినా సరే మొక్కలేమి వడబడలేదు. అదే కెమికల్స్ వాడే ఫీల్డ్‌లో అయితే 10 రోజులు మొక్కలకి నీళ్లు పెట్టకపోతే ఈ వాటర్ అడుగుతాయి. వడబడి కనిపిస్తాయన్నమాట. సో ఈ ఆర్గానిక్ మనం చేసే సేంద్రియ వ్యవసాయంలో ఉన్న అలాగే రైతు సోదరులందరూ ఇక్కడ ఇది మేము ఒక ఉద్యమంలాగా చేస్తున్నాం. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలనేది. ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకి ఒట్టిపోయిన భూములు మాత్రం ఇస్తాం. కానీ ఇలా సేంద్రియంగా చేయటం వల్ల మనకి సజీవమైన భూములు ఇస్తామన్నమాట. ఇక ఒకసారి ఆ భూములు మొత్తం పాడైపోయి పండకుండా అయిపోయిన తర్వాత మనం దాన్ని రిపేర్ చేయాలన్నా మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటి భూములు ఎందుకంటే భవిష్యత్తులో ఆహార కొరత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ చాలా భూములు పాడైపోయి, ఒట్టిపోయి పంటలు పండట్లేదు, మొలకలు రావట్లేదు, రకరకాలుగా జరుగుతున్నాయి. తర్వాత అలాగే ఇబ్బడిముబ్బడిగా కెమికల్స్ వాడటం వల్ల సాయిల్ మైక్రోబ్స్ దెబ్బతిని సాయిల్ సపోర్ట్ మనకి రైతుకి తగ్గిపోతుంది. దానివల్ల వీళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత అవుట్‌పుట్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. చాలా అలా క్రమేపీ ఇయర్ బై ఇయర్ వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అది ఎక్కడ దారితీస్తుందో మనకు తెలీదు. దాన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మా ఉద్యమంలో భాగస్వాములు కండి. ప్రకృతికి మనం మేలు చేద్దాం. ప్రకృతి నుంచి మనం మేలు పొందుదాం.